ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఇవాళ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం అన్ని తీర్ల ఏర్పాట్లు చేస్తే పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు చేసిండ్రు. మరి ఎన్నికలు ఏడేడ ఎట్లా జరిగినాయి, ఏం కథ పురాగా చూద్దాం పాండ్రి. ఇదివరకు పోలింగ్ కేంద్రాలంటే ఓట్లేసేందుకు వచ్చేటోళ్లకు ఎసొంటి తక్లీఫులు లేకుండా ఏర్పాట్లు చేసినావా, ఓటర్లంతా ప్రశాంతంగా ఓట్లేసి పోయేటట్టు చూసినావా అనేదే లెక్క అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పోలింగ్ కేంద్రాలను సుతం జనాలకు అవగాహన పెంచేందుకు ఉపయోగించుకుంటున్నారు అధికారులు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట సర్కార్ బల్ల ఏర్పాటు చేసిన గ్రీన్ పోలింగ్ స్టేషన్ ఇప్పుడు ఓట్లేయడానికి వచ్చినకే కాదు, దాన్ని చూసిన వాళ్ళని కూడా ఆలోచనలో పడేస్తాంది. పోలింగ్ కేంద్రాన్ని మొత్తం గ్రీన్ పరదాలతో నింపి మమ అనిపించకుండా నిజంగానే పచ్చని చెట్లను కూడా తీసుకొచ్చి పెట్టి అందంగా ముస్తాబు చేసిర్రు పోలింగ్ కేంద్రాన్ని. అట్లనే వ్యర్థాల నుండి సంపద ఎట్లా పొందాలనేది అందరికి తెలిసేటట్టు ఏర్పాట్లు చేసిర్రు. ఈ పోలింగ్ కేంద్రంలో ఓటేయడానికి గీ అవ్వ వీల్ చైర్లు వస్తే కలెక్టర్ సత్యశారద మేడం ఎదురుగా పోయి ఎదుర్కొని ఆమెకు ఓ పెన్ను ఒక చేతి బ్యాండ్ ఇచ్చింది. అట్లానే మొదటి పారి ఓటేస్టోళ్లకు సుతం ఒక పెన్ను బ్యాండ్ చేతికి ఇచ్చింది. నువ్వు ఇట్లనే దివ్యంగా ఎప్పుడు ఓట్ చేయాలి, ఏం ఓటేస్తాంలే అని అనుకోకూడదు. పెన్ను బ్యాండ్ అప్పుడు మేము ఇచ్చాము అని గుర్తు చేసుకొని మీకు 100 years వచ్చే వరకు కూడా మీరు ఓటింగ్ చేయాలి అనే దీంట్లో ఇట్స్ నాట్ ఎ గిఫ్ట్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ విచ్ ఈస్ హ్యాండెడ్ ఓవర్ టు యు. ఇక అటు యాదాద్రి భువనగిరి జిల్లాల సుతం ఇదే తారీఖున గ్రీనరీ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి ఓటేయడానికి వచ్చిన ఓటర్లకు మొలకలు పంపిణీ చేసిర్రు అధికారులు. అట్లనే నా ఓటు నా హక్కు అనే సెల్ఫీ పాయింట్ కూడా పెట్టేటాలకు ఓటేయడానికి వచ్చిన ఓటర్లు సంతోషంగా ఫోటోలు తీసుకున్నారు. ఓటర్గా నమోదైనటువంటి ప్రతి ఒక్కరు ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయాలి, అది కాన్సెప్ట్. అందుకనే మై ఓట్ మై రైట్ అని, నా హక్కు అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ సెల్ఫీ పాయింట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీలో మన ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కూడా. ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల కిల్లా అంటారు. ఆదిలాబాద్ అడవులల్లా ఎన్నో తీర్ల అడవి జంతువులు ఉంటాయి. అందుకే జిల్లా గొప్పతనం తెలిసేటట్టు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వన్య ప్రాణుల బొమ్మలతోని వెరైటీగా మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సెల్ఫీ పాయింట్ పెట్టిర్రు అధికారులు. ఈ వానరాలు సల్లాగుండా ఓటేయడానికి వచ్చే నరులను పరేషాన చేసినాయి పోండ్రి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కార్ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లా కోతులు హల్చల్ చేసేటకు పోలింగ్ సిబ్బంది సుతం కొడిసేపడదాకా మస్తు బుగులు పడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చిన ఈ అన్న జారి కింద వేయటాలకు కాలు ఇరిగిపోయింది. వెంటనే అక్కడ ఉన్నోళ్ళు అంబులెన్స్ ను పిలిపితే దవాఖానకు తీసుకుపోయి చికిత్స చేపిస్తున్నారు. ఇక అటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న హరిచరణ్ మార్వాడి పోలింగ్ కేంద్రంలో పువ్వు పార్టీ అభ్యర్థిని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించారని తెలియంగానే ఎంపీ అరవింద్ అన్న వచ్చి ఎట్లా గరం అవుతున్నాడో చూడండి. చూస్తున్నారా ఎట్లా బెదిరిస్తున్నాడో. ఈసారి ఇట్లా చేస్తే జగ్గారెడ్డి సార్ చేసిన వీరంగం చూడుండ్రి. నా అడ్డుని గల్లబట్టి అతను ఫోజు సీఎన్ ఊకొన్నాను ఆ సంగతి తెలిచేస్తా. అచ్చా అరే జగ్గారెడ్డి సారు మాట్లాడిన మాటలు వేయాలంటే మొత్తం బీప్ సౌండ్ లో వేసుకోవాల్సి వస్తుంది కావచ్చు పోండ్రి. సంగారెడ్డి మున్సిపాలిటీలో బండి మీద తిరిగిన జగ్గన్న బోగస్ ఓట్లు వేయిస్తున్నారని పోలీసుల మీద మస్తు గరవైండు. సరే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే పెద్ద అధికారులకు ఫిర్యాదు చేయాలి గాని నెరీకింత అధ్వానంగా తిట్టుడైందన్న బట్టి కొందరు సంగారెడ్డి జనాలు. ఇక అటు కరీంనగర్ జిల్లా కేంద్రంలో సుతం పోలీసులు లాఠీలకు పని చెప్పిండ్రు. కానీ మైకుల ముంగడికైతే నీతులు చెప్పే లీడర్లు అధికారులకు కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా ఇట్లా ఎట్లా పడితే అట్లా బూతులు మాట్లాడుకుంటా రచ్చ రచ్చ వేసిండ్రు. ఇసొంటి లీడర్లు ఎన్నడు మారుతారో ఏందో గాని మొత్తానికైతే 3 లోల్లులు 6 కోట్లాటలు అన్నట్టుగానే జరిగిన ఈ మున్సిపల్ ఎన్నికలు. మరి ఓటర్ దేవుళ్ళు ఎవరిని కరుణించిర్రో తెలవాలంటే ఇంకో 2 రోజులు ఎదురు చూడాల్సిందే పోండ్రి.